ఆర్థిక కష్టాలు ఎదుర్కొనేవారు, అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబాలకు దూరమైన వారు రోడ్లపై భిక్షాటన చేస్తుంటారు. సిగ్నల్స్, జంక్షన్స్ దగ్గర, గుళ్ల దగ్గర కనిపిస్తూ ఉంటారు. అయితే చాలా కొద్ది మంది మానసిక సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్కు గురై ఒంటరి వాళ్లు అయిపోతారు. వాళ్లు మతిస్థిమితం కోల్పోయి భిక్షాటన చేసి కడుపు నింపుకుంటారు. ప్రస్తుతం బెంగళూరు రోడ్డుపై అడుక్కుంటున్న ఓ బిచ్చగాడి కథ వింటే కన్నీళ్లు రాకమానవు. అతడికి సంబంధించిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి గెటప్, మాట్లాడే భాష చూస్తే అస్సలు బిచ్చగాడిలా కనిపించాడు. కానీ రోడ్లపై తిరుగుతూ ఆహారం కోసం భిక్షాటన చేస్తుంటాడు. ఈ బిచ్చగాడిని చూసిన ఓ యువకుడు అతన్ని పలకరించాడు. ఫుడ్ పెట్టి అతడి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అతడు చెప్పిన వివరాలు విని షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి అమెరికాలోని ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడని, మైంట్రీ కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగంలో చేరి సంతోషంగా జీవితం గడిపినట్లు తెలిపాడు. అయితే ఓ విషాద ఘటన ఈ ఇంజనీర్ జీవితాన్ని మార్చేసింది. ఆ వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా అతడి తల్లిదండ్రులు ఇండియాలో ఉంటున్నారు. అతడి తల్లిదండ్రులిద్దరూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి చనిపోయారు. దీంతో అతడు తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. ఈ బాధలో ఉండగానే తాను ఎంతగానో ప్రేమించిన ప్రేమికురాలో బ్రేకప్ చెప్పేసింది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడేసరికి కోలుకోలేకపోయాడు. లోపల కుమిలిపోవడంతో ఆందోళన, డిప్రెషన్ పెరిగి మానసిక అనారోగ్యానికి గురయ్యాడు. అప్పట్నుంచి ఉద్యోగం వదిలేసి ఇలా బెంగళూరు రోడ్లపై అనామకుడిలా తిరుగుతున్నాడు. అయితే అతడు భిక్షగాడిగా మారిపోయినా అతడి మాటలు వింటే అతడు ఎంత ఉన్నత విద్యావంతుడో అర్థమైపోతుంది. ఈ బెగ్గర్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.